మొత్తం చెప్పుకుంటా ఊరిపోతున్నారు. ఈరోజు డైరెక్ట్గా 9 మందిని చేశారు. ఈరోజు ఇంకొకరిని చేశారు 91. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తానంటే అంత రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్. ఎనర్జీ లెవెల్స్ బాగా పెంచుతుంది. చూసారే ముసలుడు వాయిస్ ఎలాగుందో, ముసలోడిని. మరి ఇప్పుడున్న ట్రెండ్లో 55 సంవత్సరాలతో ముసలోడు. మన అమ్మమ్మ నాన్న టైంలో 70 సంవత్సరాలకు ముసలోళ్ళు అనేది. మారిపోయిందంతా వ్యవస్థ. వాళ్ళు తిన్న ఆహారం వేరు, మనం తిన్న ఆహారం వేరు. మొత్తం మార్చేసుకున్నాగా మన ఆహారం. బిర్రుగా తిని పడుకున్నాం వైట్ రైస్. నా పల్లెటూరు భాషలో చెప్తున్నాను. మరి అనారోగ్యాలు రాకేం చేస్తాయి? అనారోగ్యాలు వచ్చి ఎంత డబ్బు పోగొడుతున్నాం, భార్య పిల్లలు ఎంత అన్యాయం అయిపోతున్నారు, మన కష్టాలు ఎక్కడ పోతున్నారు అనుకుంటున్నారు, ఎక్కువ అనారోగ్యాలకే పోతా ఉంది. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఆహారంలో మార్పులు చేసుకోకుండా మీరు ఆరోగ్యంగా ఉండలేరు. ఇది నిజం. దయచేసి ఆ తెల్లన్నం తిన్నంత కాలం మరీ బానేను, మధ్యాహ్నం తినండి. కానీ కనీసం ఒక పూట అన్నా సార్ 100% మనం పాటించలేకపోవచ్చు. నేను మాటలు ఇస్తాం. కనీసం 80% మారదాం. మనం మారదాం. రైస్ మానేయండి, ఏమవుతుంది? చాలా మందికి పెద్ద ఫీలింగ్ ఏంటంటే రైస్ మానేస్తే ఉదయం పొలం వెళ్ళలేమేమో, ఉద్యోగానికి వెళ్ళలేమేమో, ఏ పని చేయలేమేమో, షాప్ తీయలేమేమో, ఈ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి ప్రజల్లో. ఆ ఫీలింగ్ తీసేయండి. అసలు ఏం ఫీలింగ్ పెట్టుకోకండి. చూడండి, మీరు 2 గ్లాసులు దాకా పడుకోండి. అంతే ఏమవుతుందో మీరు చూద్దరుగా. హ్యాపీగా ఉంటాం. మేము ఉండలేదా హ్యాపీగా? మీరు ఉంటారు. అంతే. మేము ఇంకా పేషెంట్లో. దయచేసి ఇందులో పేషెంట్ కార్వాళ్ళు కూడా ఉన్నారు ఈ జూమ్ మీటింగ్లో 70 మందిలో. ఇంకా దేవుడి దయ వల్ల మీరు ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఒక మాట చెప్తున్నా, మేము ఆ రైస్ తిని 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 అనారోగ్యం అందిపోయి కదా ఈ టెప్పులు మాకు, ఈ బాధలో, ఈ డబ్బులు ఖర్చు అయిపోవటాలు. దయచేసి మీరైనా మారండి. ఫస్ట్ ఏ అనారోగ్యం రాకముందే రాత్రులు రైస్ మానేయండి. దయచేసి రాత్రులు రైస్ మానేసి 2 గ్లాసులు తాగండి. ఎలా కాసుకోవాలి అంటే, ఒక స్టీల్ గిన్నె తీసుకోండి, ఒక 4 చెంచాలు వేసుకోండి. నేను వాడే విధానం మీకు చెప్తాను. కొద్దిగా నీళ్లు పోయండి, శుభ్రంగా కలపండి. కలిపిన తర్వాత మరలా 2.5 గ్లాసులు త్రాగే నీరే మామూలుగా పోసుకోండి, వేడి నీళ్ళతో పడిన. మొత్తం కలిపేసాక అప్పుడు పొయ్యి మీద పెట్టి మరిగించండి. ఇది రాగి జావ కంటే ఎక్కువ మరిగించాల. రాగి జావ వేడి నీళ్ళు కాసేసి మరిగి నీళ్ళు రాగి జావ వేసి కలిపి తాగేస్తారు, అది వేరు. ఇది ఎందుకంటే ఇందులో కొర్రలు, వరకులు, సాములు, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదండి. కొద్దిగా ఎక్కువసేపు మరగాలి, ఎక్కువసేపు ఉడకాల. ఒక మాటలో చెప్పాలి, 10 నుంచి 12 నిమిషాలు ఉడికించాలి. ఉడికించేటప్పుడు మాత్రం కొద్దిగా ఈ గరిటతో తిప్పుతూ ఉన్నాడు. కొంతమంది అడుగుతున్నారు, ఎలా తిప్పాలి సార్ అని. ఎలా తిప్పి పెట్టాడు బాబు? ఆ గనిలో గట్టి పెట్టి ఎటో తెప్పచ్చు సార్. ఎడలో తెప్పమంటారా, కుడి వైపు చెప్పమంటారా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. మొన్న ఒక ఆయనకి స్టీల్ గిన్నె, అది పాలు గిన్నె అనగానే ఒక పాలతో తాగాల సార్ అని వాళ్ళు. పాలు గిన్నె అంటే గిన్నె కోసం చెప్తున్నాను అంతే. మీరు స్టీల్ గిన్నె అంటాను. ఇప్పుడు మార్చా, నేనే ట్రెండ్ మార్చా. స్టీల్ గిన్నె ఒకటి తీసుకోండి. దాంతో నేను చెప్పినట్టు ఎన్ని చేసి 10 నుంచి 12 మరిగించుకొని తగినంత ఉప్పు వేసుకోండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి, బీపీ ఉన్న వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం తగ్గుపాళ్ళలో ఉప్పు వేసుకోండి తప్ప ఓవర్గా తినకండి. తింటే ఆ మోకాళ్ళ నొప్పులు కూడా ఈ సాల్ట్ తగ్గించాలి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు. అలాగా తగినంత ఉప్పు వేసుకొని దింపండి. ఎలా దింపాలంటే గుడ్డ పట్టుకొని దింపడమే. కొంతమంది అదే అడుగుతారు, ఎలా దింపాలి సార్? గుడ్డ పట్టుకొని దింపండి. దింపిన తర్వాత పెరుగు కానీ, మజ్జిగ కానీ, లేదా ఒక నిమ్మబద్ద కానీ, మీ ఇష్టం, ఏమన్నా కలుపుకోండి. ఏమి కలుపుకోనంటే మీ ఇష్టం. డైరెక్ట్గా తాగేయండి, లేదా స్పూన్తో తినేయండి. కూర నుంచి పెట్టుకోవచ్చు, ఒక పచ్చడి నుంచి పెట్టుకోవచ్చు, ఎలాగైనా తినొచ్చండి. లోనకి వెళ్ళటం ముఖ్యం అంతే. ఆ 2 గ్లాసులు లోనకి వెళ్ళటం ముఖ్యం. ఏమి కలుపుకోకుండా, ఏమి నంచు పెట్టుకోకుండా కూడా హ్యాపీగా గ్లాస్తో గటగడ తాగొచ్చు. సూపర్ టేస్ట్ ఉంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కనుక. ఇది వాడి విధానం. నేనైతే రాత్రి ఇలా చేస్తూ ఉదయం నాకు నచ్చిన టిఫిన్ తింటాను. ఒకసారి కీర, లేదా ఈ క్యారెట్ ముక్కలు, జామ ముక్కలు, యాపిల్ ముక్కలు ఇవి తిని ఒక గ్లాస్ తాగు. ఒకరోజు గోధుమ ఉప్మా తింటా, ఒకరోజు పెసరట్టు కూడా తింటా. తినకూడదు అంటారు, కానీ నేను ఇందాకే చెప్పా, నేను నిజాయితీగా చెప్తాను. ఒక 80% మారుతాం. 100% మన వల్ల కాదు మారటం. సమాజంలో జీవిస్తున్నాగా, చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే రకరకాల ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి. అందుకే ఒక 80% మారండి. అలాగే నేను ఒక రోజు ఒక టిఫిన్ చేసి ఈ గ్లాస్ మాత్రం మారను. చుట్టాలు ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా? మా అక్కోళ్ళు లేదా పిల్లలు ఇంకోళ్ళు వస్తే, మామయ్య ఇది బూస్ట్, అంకులు ఇది బూస్ట్ మీకు అంటారు. ఇది వాళ్ళకి ఏలకోలం అయిపోయింది. నేను ఇది నాకు ఇదే కాఫీ, ఇదే టీ అంటారు. అది ఏది కాదు. నేను టీ తాగను, కాఫీ తాగను, ఇంట్లో నాకు ఉండదు. అంటే గెస్టులు వస్తారని ఒకసారి వాళ్ళకి ఏదైనా అరేంజ్ చేస్తాను తప్ప తాగను. నేను ఇదే తాగుతాను. నాకు ఇదే బూస్ట్,
ఇదే హార్లిక్స్, ఇదే కాఫీ, ఇదే టీ, అన్ని ఇదే. ఒక రోజుకు ఒక గ్లాస్ మా అన్నం, ఉదయం రాత్రి 2 గ్లాసు, ఇదే నా ఆహారం. మధ్యాహ్నం సమృద్ధిగా తింటారు. ఇది తింటా, ఇది బ్రౌన్ రైస్ తింటారు. బ్రౌన్ రైస్ తక్కువ, కూర ఎక్కువ. 1/2 కేజీ కూర వండించుకుంటా నేను. ఒక 1/4 కేజీ కూరలో ఇంత అన్నం వేసి తింటారు. నమ్మితే నమ్మడం లేదు. రాత్రులు ఒక 1/4 కేజీ కూర నంచి పెట్టుకుంటారు దీంట్లో. మన ఇష్టం కదా, ఇందాకే చెప్పాను, మన ఇష్టం, ఎలాగైనా తినచ్చు. కానండి వాడి వ్యక్తిగా చెప్తున్నాడు, అద్భుతమైన రిజల్ట్. దయచేసి ముందు వాడండి. నెలకి మీరు ఖర్చు పెట్టే డబ్బులు ఎంతో తెలుసా? 4 ప్యాకెట్లకి చాలా జాగ్రత్త పెరండి, 800. ఏంటి సార్ 1600? ఇప్పుడు డిస్కౌంట్ 100 రూపాయలు తగ్గింది, 1500 అన్నారు కదా, మళ్ళీ 800 అంటారు ఏంటంటే? 800 మీకు లెక్క చెప్తాను చూడండి. మీరు మొత్తం రైస్ మానేశారు కదా, నైట్ రైస్ మానేస్తే నెలకు ఒక 700 మిగులుతాయి. లెక్క వేసుకోండి ఎవరి కాదు, మొత్తం మానేయండి. అదంతా పొదిపే, ఖర్చు లేదుగా, రైస్ కోసమేగా. కనీసం ఒక 700 మిగిలింది, యావరేజ్ వేసుకోండి, 100 అటు ఇటుగా. మరి దీన్ని ఎంత పెట్టుకున్నారు? 1500. మరి 700 మిగిలినప్పుడు మరి ఖర్చు 800గా. 800 తోటి ఇంత అద్భుతమైన ఆరోగ్యం వస్తా ఉందిగా. 300, 400 షుగర్ ఎప్పుడు నుంచో తంటాలు పడి వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారుగా. మోకాళ్ళ నొప్పులతో తగ్గిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారుగా. నాకులేక పట్టుకున్న వాళ్ళకి తగ్గుతుందిగా, బరువు ఉన్న వాళ్ళు తగ్గుతున్నారుగా. ఇక్కడ బీబీ గారు ఒక ఆవిడ ఉన్నారు మాకు రాజమండ్రిలో, ఇప్పుడు 4వ నెల 6 కేజీలు తగ్గారు. అలా ఆయన గారు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయి ఆయన మళ్ళీ మన కొత్త వాళ్ళతో 2 తూకులు. నేను ఒక సేవే, మనకు వచ్చిన ఆరోగ్యం చెప్పడం గొప్ప సేవ. అయితే సేవతో పాటు కొన్ని బెనిఫిట్స్ ఇస్తానండి. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ లేకుండా, మధ్యవర్తి లేకుండా 5000 ప్యాకెట్లు అమ్మేశాను కదా, 20 ప్యాకెట్లు తక్కువ. మరి నాకు లాభం వస్తుంది కదా, నేనేం ఫ్రీగా చేయట్లేదుగా. కానీ తక్కువ లాభంతో చేస్తాను. అయినా 5000 ప్యాకెట్ల మీద ఎంత తక్కువ లాభం అన్నగా డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బుల్ని ఎవరి ద్వారా అయితే ఒక సేవ భావంతో మీరు చేస్తున్నారో మీ కష్టాన్ని నేను గుర్తించి ఆ 2వ నెల, 3వ నెల, 4వ నెల ఇది వాడుకోవడానికి కూడా నేను ఫ్రీగా ఇచ్చిన ఉంటున్నాను. దాని ఒక సిస్టమ్ డిజైన్ చేశాను. అది రేపు రండి. రేపు ఉదయం 6:30 నుంచి 7:10 వరకు వస్తే అది కూడా మీకు రిజల్ట్ వచ్చి చేయాలని సంకల్ప బలం ఉన్నట్టు మాత్రమే పై రండి ఉదయం. లేదండి నేను ఎవరికి చెప్పను, నా ఆరోగ్యం నాకు చాలు, పక్కన వాళ్ళు ఏమైపోయినా నాకు పర్లేదు అనుకుంటే మీరు మాత్రం రావవసరం లేదు. ఉదయం రాత్రులు రండి, వినండి, ఎలా వాడాలి, ఎలా కాసులు అన్నీ వినండి, హ్యాపీగా ఉండండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. పక్క వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఉదయం పూట రావద్దు. కాకపోతే ప్రజలకి మేలు చేయాలి, అరే నాకు వచ్చిన ఆరోగ్యాన్ని నా చెల్లికి ఇవ్వాలి, మా అక్కకి ఇవ్వాలి, మా పెదనానికి ఇవ్వాలి, నా ఫ్రెండ్కి ఇవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎలాగ ఆరోగ్యం ఇవ్వచ్చు, ఏంటి ఆ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం ఉదయం ప్రతి ఒక్కరు రండి. చాలా మంది నేను నిద్ర లేగలేను అని వాళ్ళు ఉన్నారు. అసలు నిద్ర 5:30 తర్వాత నిద్రపోవడమే పెద్ద అనారోగ్యం. సరే ఎవరైనా అనారోగ్యవంతులు ఉన్నా, పెద్ద వయసులో ఉన్నా వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలే. సహజంగా యంగ్స్టర్స్ అయ్యుండి ఒక 50 సంవత్సరాల లోపు ఉండి కూడా ఎప్పుడూ 7-8కి లేకపోతే బద్ధకం అనేది ఆ ఇంటికి అరిష్టం. అది ఏమన్నా అనుకోండి, ఎవరు ఏ దేవుడిని నమ్ముకున్నా నేను ఒకటి చెప్తాను, దేవుడు కూడా బద్ధకస్తుల్ని డెవలప్ చేయడు. ఇది నిజాలు ఇవన్నీ. ఎవరైతే కష్టపడతారో దేవుడు వాళ్ళనే మాత్రమే డెవలప్ చేయాలి. ఒకవేళ బద్ధకస్తులకు ఒకవేళ అభివృద్ధి వచ్చినా అది నిలబడదు, మళ్ళీ ఎక్కడో చోట ఆ ఎండి పూసలాగా ఎండిగడ్లాగా రాలిపోతారు. అందుకే బద్ధకంగా ఎవరు ఉండొద్దు. అసలు ఆ ఎండ రాకముందు లెగాలి మనం, అది ఆరోగ్యానికి చేయాలి. ఆ రకంగా లేచి పొద్దుటే 6:30కి అలారం పెట్టుకుని లెగనోళ్ళు వినండి, వచ్చి సేవ ఎలా చేయొచ్చు. సేవ చేయటం వల్ల కూడా అడ్వర్టైజ్మెంట్ అనుకుని బెనిఫిట్స్ ఇస్తున్నాను, ఇవ్వటం నా ధర్మం. ఎందుకంటే ఫ్రీగా నేను ఎక్కడ మీకు సేవ అని చెప్పి మీతో ప్రోడక్ట్ సేల్ అయిన తర్వాత నేను ఎలా ఊరుకుంటాను, అది ఆ భగవంతుడు నన్ను హర్షించడు. ఎందుకంటే ఎవరి కష్టమో వాళ్ళది. ఇప్పుడు మీరు సేవగా చేస్తున్నారు, అయినా నేను గౌరవంగా మీకు కొంత బెనిఫిట్స్ ఇస్తాను. ఆ బెనిఫిట్స్ కావాలనుకుంటే ఉదయం పూట ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతూ, ఈ విత్ డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉందో అద్భుతమైన ప్రోడక్ట్, ఇది ఎక్కడ దొరకని ప్రోడక్ట్ కనుక ఆప్తుగా వాడుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మన నూనె గురించి చెప్పాలంటే ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. నేను 15 సంవత్సరాల నుంచి 2 ప్రోడక్ట్ తోటి ఈ సోనీ ఇండియా అనే బ్రాండ్ నడుపుతున్నానంటే ఎంత రిజల్ట్ ఉందో చూడండి. ఎంత రిజల్ట్ ఉంటుందంటే, ఒక పెరాలసిస్ పేషెంట్ ని కారులో తీసుకొని నా ఆఫీస్ దగ్గరికి మోసుకొని వస్తే ఆయనకి షుగర్ ఉంది, ఈ డయోన్ షుగర్ ఉంది, బీపీ ఉంది. ఆ బీపీలోనే వచ్చేసింది పెరాలసిస్. ఆయనకి డయోన్తో పాటు తెల్ల నువ్వులను బెల్లం కొద్దిగా, అంటే షుగర్ ఉంది కదా, అది తినమని చెప్పాను. నిజంగా నమ్ముతారు ఎవరో, ఆయన ఇప్పుడు యాక్టివ్ వేసుకి తిరుగుతారు, త్రిమూర్తులు గారిని అమలాపురం. అంటే ఇలా చెప్పుకుంటా పోతే కొన్ని వేలు అనుభవాలు ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, ఆర్ట్ఫుల్గానే చెప్పేది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ నూనె అనేది కూడా లోనున్న మలినాలన్నీ క్లీన్ చేసి
రక్తాన్ని శుద్ధి చేసి, రక్తశాతాన్ని పెంచి, జ్ఞాపక శక్తిని పెంచి పిల్లలు అద్భుతంగా మార్పొచ్చింది. ఆకలేస్తుంది, కొంతమంది మారం చేస్తారు తల్లిదండ్రులు. ఆ పిల్లలు ఇది వాడిచ్చండి, వాడిస్తే వాళ్ళకి ఆకలి. అంటే ఆకలి విపరీతంగా వేయదు, లేకుండా ఉంచదు, సమానంగా ఎంతవరకు ఆకలి అంతవరకు తింటారు. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే మన గవర్నర్ పాస్టర్ గారు, ఇస్తర్ రాణి గారు, అంటే మన శ్రీలక్ష్మి సిస్టర్ గారి టీంలో వాళ్ళ ఓన్ సిస్టర్ వారు, పాస్టర్ గారు, వారి దగ్గర చేసి ఒక ఆవిడ ఉన్నారు, డి లక్ష్మి గారని. వాళ్ళ అబ్బాయి పరిస్థితి అదే, పాపం ఆకలి వేసేది కాదంట. ఇప్పుడు అమ్మ అమ్మ అని తిరుగుతున్నాడంట ఆ మదర్ చుట్టూ, ఆకలి ఆకలి. అంటే ఇలా టెస్ట్ పని చెప్పాలంటే ఇది సరిపోదండి, ఇది సరిపోదు. కానీ ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనే ఈరోజు టెస్ట్ మనీలకి లీడర్లకి ఎవరు ఇవ్వలేదు, కానీ కొన్ని విషయాలు చెప్తాను. ఇది ప్రోడక్ట్ల గురించి. దయచేసి నేను హార్ట్ఫుల్ గా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకు 29లో షుగర్ వచ్చింది, 40లో బెడ్ పేషెంట్ అయింది. ఎందుకు అయిపోయాను అంటే నిర్లక్ష్యంగా ఉన్నా. ఫుడ్ విషయంలో ఏది తినాలో ఏది తినకూడదో క్లారిటీ తెలవనంత అమాయకులు కాదు మనం, అన్నీ తెలుసు మనకి, కానీ పాటించం, అదే పెద్ద ప్రాబ్లం. దాంతో బెడ్ పేషెంట్ అయిపోయానంటే నేను తప్పు చేశాను. ఏంటి తినకూడని తినేసింది తప్పు ఎవరు చేశారు? నేను చేశాను. ఇది అందరికి వర్తిస్తుంది, జాగ్రత్తగా వినండి, ఈ పదాలు వినండి. తప్పు చేసింది నేను కదా, కానీ నా భార్య శిక్ష అనిపించారు, నా పిల్లల శిక్ష అనిపించారు. ఎందుకు అనిపిస్తారు? అలాగే తిరగాలి, మన బెడ్ మీద హ్యాపీగా పడుకుని ఉంటాం అక్కడ హాస్పిటల్లో, తిరిగి ఇది చేసి ఇది డబ్బులు ఖర్చు పెట్టి అన్ని అలాగే పాపం చేయాలా? తప్పు చేసింది ఎవరు? మనం. కానీ తిరిగి దానిలో లేడీస్ అయినా జెంట్స్ అయినా అనారోగ్య విషయంలో అంటే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదంటే తినేద్దాము ఆరోగ్యంగా ఉందామంటే కుదరదండి. ఉదాహరణకి అర్థమవటని చెప్తున్నాను, డీజిల్ బండ్లు డీజిల్ పోయాలి కదా, పెట్రోల్ బండ్లు పెట్రోల్ పోయాలి కదా, ఈ జ్ఞానం అందరికీ తెలుసు. గ్యాస్ బండ్లో గ్యాస్ ఎక్కించాలి, ఇది తెలుసు, మన అందరికీ తెలుసు. కానీ ఈ బండి ఉంది చూసారా, మానవ దేహం అనే బండి, ఈ ఇంజిన్ ఉంది చూసారా, అన్ని పోసేస్తాం, డీజిల్ పోసేస్తున్నాం, పెట్రోల్ పోసేస్తున్నాం, గ్యాస్ ఎక్కిస్తాం. దాంతో ఇన్ని అనారోగ్యాలు వచ్చి హాస్పిటల్ పాలు. మారండి, దయచేసి మారండి. అదేవిధంగా మారకుండా నాకు ఆరోగ్యం రావాలని అవదు. అదేవిధంగా నేను ఎవరైతే సమాజంలో భార్య భర్తల గురించి ఒక మాట చెప్తాను అనుభవంతో. నేను ఎక్కడ సక్సెస్ అయ్యానంటే ప్రతిదీ నా భార్యకి చెప్పేవాడు. నేను సంపాదించింది ప్రతిదీ నా భార్యకి తెలుసు. నేను ఆస్తులు కొన్నాయి కూడా నా మీద కొన్నే ఉంటే తన మీద ఎక్కువ పెట్టేవాడు. ఎందుకంటే రేపు నాకు ఏదైనా అయితే తనన్నీ ఆర్గనైజ్ అన్ని చెప్పేసేవాడు క్లారిటీగా. నాకు ఇది ఇన్సూరెన్స్లలో ఉన్నాయి, నాకు ఏదైతే ఎంత వస్తుంది, ఇలాగ అన్ని ప్లాన్డ్గా ఉండేవాడు. దయచేసి సక్సెస్ అవ్వాలంటే ఒక మాట చెప్తున్నా, భర్తలు భార్య దగ్గర నమ్మకంగా పనిచేయాలి. ముఖ్యంగా మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళం చాలా నమ్మకంగా పనిచేయాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. భార్యల దగ్గర మనం ఎంత సంపాదిస్తున్నాం వాళ్ళకి తెలవాలా, అందులో ఎంత ఖర్చు పెట్టి మన ఫీల్డ్లోకి వెళ్తున్నామో తెలవాలా. ఇవన్నీ చేయకుండా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మనం ఏం చేస్తున్నామో తెలవనప్పుడు వాళ్ళకి సంతోషం ఉండదండి. ఇంటిళ్ళకి సంతోషం లేకపోతే మనకు అభివృద్ధి ఉండదు. ఒకసారి సల్ల ఇడ్లీ పెడతాను, వేడి ఇడ్లీ పెట్టరు పాపతే. ఎందుకంటే మనం అన్ని చెప్పాలా, మనం బయట తిరుగుతూ ఉంటాం, ఇంటికి ఏం పట్టురావు, వాళ్ళకి ఏమి చిరాకు వచ్చేది, మన మీద చిరాకు వచ్చేది. అదే మనం సంపాదించింది, మనం బయటకు వెళ్ళాలంటే రూపాయి తెస్తాం కదా, రూపాయి భార్యకి చూపించండి, చూపిస్తే తెల్లారు వేడి ఇడ్లీ పెట్టి మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళమని చెప్తాను. అంటే ఈ క్లారిటీ ఉండాలి. అలాగే మగవాళ్ళకి ఒక మాట చెప్పు. ఇప్పుడు గృహిణులు కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది, అరే నా భర్తకు సహకరించాలి, నా భర్తకు కూడా ఒక రూపాయి నేను సంపాదించి పెట్టాలి ఉన్నట్టు. అది తప్పే ఎందుకుంది? ఈ రోజుల్లో భార్య భర్తల సంపాదన ఉంటేనే లైఫ్. నా భార్య గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను గవర్నమెంట్ ఎంప్లాయనే. తర్వాత ఆర్థికంగా ఎదిగిన తర్వాత నేను జాబ్ రిజైన్ చేసిస్తాను. తను చనిపోయేంత వరకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్. తను కరోనా టైంలో 2021లో తను చనిపోయింది. అప్పటి నుంచి నేను ఒకటి కనిపెట్టాను, అది కూడా చెప్తాను, ముందేంటో చెప్తాను. అయితే ఇలాగా క్లారిటీ ఉండాలి భార్య భర్తల మధ్య. అలాగే పిల్లలు ఎవరైనా ఈ మీటింగ్ ఏంటామంటే ఒక మాట చెప్తున్నా, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తా ఉన్నారు కదా, మామూలుగా కాదు. నువ్వు తినకు దాసు వాళ్ళు కొన్ని ఖర్చులు తగ్గించుకొని చదివిస్తారన్నమాట. మీరు బాధ్యతగా చదువుతూ ఉన్నారా? ఒకసారి ఆలోచించుకోండి అంతే. చాలా బాధ్యతగా చదువు, బాగా చదివితే ర్యాంకులు వస్తాయి, ర్యాంకులు వస్తే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి భర్తలు వస్తారు, మంచి భార్యలు వస్తారు. మీకు ఏమీ లేకుండా ఏమి వస్తారు చెప్పండి? మీరు బాగా చదవాలా, సర్వస్ మైండ్ అంతా దాని మీద పెట్టాలా. ఇలా చేస్తేనే సొసైటీలో ఫ్యామిలీ బాగుంటుంది. ఎవరి కష్టం వాళ్ళు పడాలా. భార్యలు కూడా మగవాళ్ళు ఎక్కువ బయటకు వెళ్ళినవారు కొంతమంది, అన్ని అనుమానాలే. ఉదాహరణకు ఒక గంట లేటు కదా ఎక్కడికి వెళ్ళామంటారు. ఏమీ నాకు లేవు కనుక నేను డెవలప్ అయినా, అది మీకు చెప్పదలుచుకున్నాను. నాకు నా భార్య దేవత,
ఏ రోజు ఎప్పుడు ఈ రోజు వస్తాననేది రేపు వచ్చిన ఏమనేది కాదు నాకు. ఎందుకంటే నేను ఏం చేస్తున్నా తనకు తెలుసు. అనుకున్న సమయానికి ఇంటికి రాపోయిన తను ఒక మాట అనేది కాదు. ఓసారి నవ్వుతా అనేది బట్టలు తెచ్చుకోవడానికి ఒక కథ వేరే అనేది. నేను బాగా కష్టంలో పైకి వచ్చానులేండి. నేను ప్యాకెట్ ఆడేసి 10 లక్షలు లాస్ అయిపోయా 25 సంవత్సరాల కిందట. అప్పుడు పరిస్థితి అగమ్యగోచరం. అని ఒకటి నమ్ముతాను, నేను హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఆ దేవుడు సహాయం చేస్తాడు. డియర్ ఫ్రెండ్స్, ఎవరు ఏ దేవుడన్నా నమ్ముకోండి, ఎవరి మార్గంలోకి ఎవరు ఎంటర్ అవ్వకండి, ఎవరి దేవుడిని ఎవరు విమర్శించకండి. కానీ ఒకటి నిజం, నా అనుభవంలో చెప్తున్నాను, ఏ దేవుడు కూడా డైరెక్ట్ గా కురిపిస్తారట. కష్టపడుతూ పనిచేస్తే, నమ్మకంగా పనిచేస్తే, మన నమ్మున్న వాళ్ళు సంతోష పెడుతూ పనిచేస్తే, మన భార్య పిల్లలను సంతోష పెడుతూ మనం పనిచేస్తే అప్పుడు దేవుడు బ్లెస్ చేస్తాడు. అది ఏ దేవుడైనా కావచ్చు, ఎవరి నమ్మకాలు వాళ్ళది. ఆ విధానంతోనే పైకి వచ్చింది. మీరు కూడా ఆ మోడల్లో పనిచేయండి. భర్తకి నమ్మకంగా ఉండాలి, భార్యకి నమ్మకంగా ఉండాలి. అలాగే లేడీస్ ఎవరైనా కష్టపడతానంటే డెఫినెట్ గా మీరు పర్మిషన్ ఇవ్వాలా. ఈ రోజుల్లో పిల్లల లైఫ్ అండి, పిల్లల లైఫ్ భర్త ఒక్కల సంపాదన సరిపోతుందా ఈ రోజుల్లో? ఈ రోజు మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, ఆడపిల్లకి పెళ్లి చేయడానికి తగ్గ డబ్బు ఈ రోజు ఉందా? మీకు ఒక 10 సంవత్సరాల పాప ఉంది, ఇంకొక 11 సంవత్సరాల తర్వాత పెళ్లి చేయాలి. ఈ 11 సంవత్సరాలకి ఎంత డబ్బు మీరు సంపాదించాలి? అది ప్రజెంట్ ఎంత ఉంది మీ దగ్గర? ఉందా లేదా? అప్పుల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా? అటువంటిప్పుడు ఇద్దరు కష్టపడి తప్పే ఉంది. ఈరోజు ఆడపిల్లలకు కూడా సపోర్ట్ లేదు మగవాళ్ళు చాలా మంది. ఈయన కష్టపడరు, ఈయన సంపాదించరు, మరి వాళ్ళ సంపాదన ఏంటంటే ఇది అయిపోయి వాళ్ళు ఉన్నారు. మరి సమాజంలో ఈ కుటుంబాలు ఎలా డెవలప్ అవుతాయి ఆలోచించండి ఒకసారి. నేను బాగా డెవలప్ అయిన తర్వాత నా మిస్సెస్ ఉద్యోగం కూడా మానేమన్నా, ఎందుకంటే మాకు ఆ స్థాయికి వెళ్ళిపోయాము. అబ్బాయి నేను సంపాదించాలి, నేను ఎలా అంటే నేను సరే నీ ఇష్టం చేసుకోమన్నా. దయచేసి భార్యలకు ఇవ్వండి, ఫ్రీనెస్ ఇవ్వండి. అలాగే భర్తలకి ఈ భార్యలు కూడా అనుమానాలు పడకండి, కష్టపడి ఎంకరేజ్ చేయండి. అంటే అటు అది మార్కెటింగ్ అన్నారు, మార్కెటింగ్ టీం గురించి నేను చెప్తా ఉన్నా. దయచేసి ఇక్కడ అలా కాన్సెప్ట్ తో పని చేసుకుంటే ఏది చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, వ్యవసాయం చేయాలన్నా ముందు ఎనర్జీ కావాలి కదండి. ఆరోగ్యం కావాలంటే మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్, ఇది తప్ప మరో మార్పు లేదంటారు. ఎందుకంటే రైస్ మానేయాలా, అది మీకు తెలుసు, నాకు తెలుసు. రైస్ మన ఆల్టర్నేట్ ఫుడ్ ఉంది. కొర్రలు, అరుకులు, సామలు, జొన్నలు ఏ కదా, అవి ఉడికించుకోవాలని 40 నిమిషాలు ఉడికించుకోవాలా. అంత టైం ఎక్కడుందో మనకి. ఆల్టర్నేటివ్ ఫుడ్ అనేది ఓన్లీ మిల్లెట్ మాల్ట్ 32 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, 10, 15, 20 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అది అంత మంచి, ఎందుకంటే అందులో రైస్ కలుస్తాయి, గోధుమలు కలుస్తాయి, అన్ని కలుస్తాయి. ఇంకెందుకు మనం మానే ఉపయోగమే ఉంది. ఇక్కడ అసలు ప్యూర్లీ 100% న్యాచురల్ ప్రోడక్ట్. ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ ఉండగా ఆరోగ్యం పొందుతూ మీరు ఏ ఉద్యోగాలు, ఏ వ్యాపారాలు, ఏ వ్యవసాయాలు చేసుకున్నారో మనస్ఫూర్తిగా చేసుకుంటూ అదనంగా ఇది ఒక సేవగా చేసుకోండి. సేవ చేసినా నేనేం ఫ్రీగా వచ్చను. నాకు ఇప్పుడు టెండూల్కర్ గారు ఉన్నారండి, బూస్ట్ నా సీక్రెట్ అన్నారు ఆయన సక్సెస్ కి. వాళ్ళు నిజంగా టెండూల్కర్ గారు వాడతారా? వాడరు. నేను టెండూల్కర్ అభిమాని, కానీ నేను విమర్శిస్తారా అనుకోకండి. నేను క్రికెట్ అభిమాని, ఆయన అభిమాని. కానీ ఆయన తాగకుండా తాగానని చెప్పారు. ఒకవేళ తాగిన ఏదో గ్లాస్ తాగుంటారు. కానీ ఇక్కడ మనం న్యాయంగా చేస్తున్నాం. నేను మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ వాడుతూ ఉన్నాను, డయాను నేను వాడుతూ ఉన్నాను, నాకు వచ్చినది మీకు చెప్తా ఉన్నాను. అలాగే ఎవరైతే రిజల్ట్స్ వచ్చినాయో గౌరవ లీడర్స్ కి మీరు రిజల్ట్ చెప్తా ఉన్నారు. ఇది న్యాయమైన ఒక సన్మార్గం. ఈ సన్మార్గంలో నడుచుకుంటూ వెళ్ళండి, చేస్తే ప్రజలకు మేలు ఉంది, దాంతోపాటు కొన్ని బెనిఫిట్స్ నేను ఇస్తాను. ఫ్రీగా ఎలాగే ఉంటాను, నేను ఫ్రీగా ఎలా ఉంటాను? నాకు వస్తుంది కదా, నేను ఫ్రీగా చేయట్లేదు కదా. కానీ గుండె మీద చేసి చెప్తున్నా, మినిమం ప్రాఫిట్ తో చేస్తాను, ప్రజలకి మేలుకరం. గాడ్స్ బ్లెస్సింగ్స్, ఆ దేవుని మహాకృప వల్ల వెల్ సెటిల్డ్. నేను నాకు అన్ని ఇచ్చాడు దేవుడు, ఒక్క భార్యతో అన్ని ఇచ్చారు దేవుడు. కానీ ఇప్పుడు మానసికమైన వ్యాధి చూసారా, నేను పడే మానసికమైన వ్యాధికి ఒక మందు కనిపెట్టా. మీలో ఈ 83 మందిలో ఎవరికైనా మానసిక బాధ ఉందా? అది ఎక్కడ ఫ్యాక్టరీలో తయారవుతుంది, అది ఎక్కడ మెడికల్ స్టోర్ లో దొరకదో, మీకు మీరే తయారు చేసుకోవాలా. ఆ మానసికమైన వ్యాధికి మందు నేను తయారు చేసుకున్నాను. అది ఏంటో తెలుసా? మైండ్ నిండా పని పెట్టుకోండి, ఖాళీగా ఉండద్దు అసలు. దయచేసి ఖాళీగా ఉన్నారా, మీ భార్య ఏ ప్రాబ్లం అయితే ఉందో అది గుర్తొస్తా ఉంటుంది. నేను ఖాళీగా ఉన్నానా, నా భార్య గుర్తొస్తా ఉంటుంది. నేను ఖాళీగా ఉన్నందుకే సర్వస్వం పెట్టేసుకున్నా మైండ్. సర్వస్వం ఉదయం 5:30 నుంచి నేను పని చేసుకుంటా పోతున్నా. మీకు ఉదయం 6:30కి జూమ్ మీటింగ్ లోకి ఎంతమంది వస్తే ఎన్ని మెసేజ్లు పెడతాను మీకు తెలుసు. ఉదయం 3 గంటలు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటాను డబ్బులు సిస్టమ్ ప్రకారం. ఇది గౌరవంగా కొన్ని బెనిఫిట్స్ లో భాగంగా. అలాగే సాయంకాలం 3 గంటలు డిస్పాచ్. రేపు ఉదయం రండి దయచేసి అందరూ. ఏం చేస్తాను, ఎలా చేస్తాను, నా విజన్ ఏంటో చెప్తాను మీకు. జస్ట్ 5 years లో నేను కనీసం 20,000 ప్యాకెట్లు అమ్మేస్తాను నెలకి. ఫుల్ ఏదే ఆ భగవంతుడి కృప. కష్టపడుతున్నాను, రిజల్ట్ విపరీతంగా వచ్చాను.
ప్రజలకు మేలు చేస్తాడని ఒక సంతోషంలో పని చేస్తాడు ఈ ముసలోడు. మీరు యంగ్స్టర్స్ ఉన్నారు కదా, మీరు ఇంకెంత పని చేయాలి ఆలోచించండి ఒకసారి. మిత్రులారా, మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే, భార్య పిల్లల కోసం చెప్పేది ఒకటే, భర్త బాధ్యతగా ఉండాలి. భర్త బాధ్యతగా లేకపోతే పిల్లల భవిష్యత్తు లేదు. మనం కష్టపడాలా, దేవుడిచ్చింది కష్టపడాలి. ఈరోజు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా గురించి నేను మాట్లాడుతాను. ఇండియాలో సగం ఫ్యామిలీలు కలిసి ఉండే కారణం ఏంటంటే పిల్లల కోసమే బతుకుతా ఉన్నారు. కొంతమంది అండర్స్టాండింగ్ లేకపోయినా, భార్య భర్త మధ్య కొంతమందికి అండర్స్టాండింగ్ లేదు, అయినా రాజీపడి పిల్లల కోసం బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. పిల్లలే మెయిన్ అనే కాన్సెప్ట్ తో బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ పిల్లల్ని మెయిన్ గా పెట్టుకొని హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి. ఏ మార్గంలో కష్టపడండి, ఇష్టం. నా జూమ్ లోకి వచ్చారు, నేను మిలిట్ మాల్టే అదే వాడు అన్ని చెప్పట్లా, నచ్చితే వాడండి, లేకపోతే లేదు. కనీసం నా మీటింగ్ ఉన్నారు కదా, మీరు మారాలా, ఆరోగ్య విషయంలో మారాలా, ఆర్థికంగా సంపాదించే విషయం మారాలా, భార్య విషయంలో మీరు మారాలా, పిల్లల విషయంలో మారాలా. అలాగే ఆడపిల్లలు కూడా భర్త పట్ల చాలా కాన్ఫిడెంట్ గా నమ్మకంగా ఉండాలి. నమ్మకాలు లేకపోతే వ్యవస్థ నడవదు. ఈరోజు మనిషి కుండలో ఉండాలి, మనిషి దుడ్డేళ్ళు ఉండాలని మానసిక పరిస్థితులు ఉన్నారు చాలా మంది ఆడపిల్లలు. ఒక్కొక్కళ్ళు బయటికి వెళ్ళనివ్వరు, కష్టపడినవరు, కానీ డబ్బు తెచ్చేయాలి. హౌ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యం? కష్టపడినవ్వండి, వర్క్ చేయనివ్వండి, ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేయకపోతే పిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళు అయిపోతారు. ఈ రోజు మన దగ్గర డబ్బు లేకపోతే పిల్లల్ని ఏం చదివిస్తాం, ఏం పెళ్లి చేస్తాం? ప్రతి దానికి డబ్బు 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 కదా. ఎన్ని కావాలంటే ఆరోగ్యం ఉండాలి కదా. ఆరోగ్యం లేకపోతే ఎలా చేస్తాం? ఆలోచించండి ఒకసారి. ప్రతి ఒక్కరు ఈ మనస్తత్వం దగ్గర పైకి వచ్చిన వ్యక్తిగా మీ అందరికీ చెప్తా ఉన్నాను, మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, కుటుంబాలన్నీ బాగుండాలి నా కోరిక. నా జూమ్ లోకి వచ్చిన వాళ్ళు ఏదో ఒక రోజు మనం ఎప్పుడు 15 సంవత్సరాల కిందగా నా జూమ్ మీటింగ్, నా డైరెక్ట్ మీటింగ్ ఒకటి కొన్ని వేల మంది మీటింగ్ జరిగాయి. ఒక ఆవిడ చెప్తారు, మన శ్రీలక్ష్మి గారు బాజు అక్క, సార్ మీ మీటింగ్లకు వచ్చాక నేను మారాను, మీటింగ్లకు రాబట్టి నేను మోటివేట్ అయ్యాను. ఈ రోజు నా పిల్లలు, మేము మా భార్య అంత హ్యాపీగా ఉన్నాం అని చెప్పారు ఆవిడ. నాకు ఎప్పుడో 15 సంవత్సరాల కింద ఒక మీటింగ్ వచ్చింది. ఆవిడే అలా చెప్తా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి, ఎంత ఆనందంగా ఉంటుంది. దయచేసి ఆ కాన్సెప్ట్ లోనే మీ అందరూ వర్క్ చేసి ఏ వర్క్ లోనే చేసుకోండి. ఒకవేళ ఇది నచ్చింది ఒక సేవగా ఇది కూడా చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఇంత మంది ఈ మీటింగ్ లో రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, రేపు ఉదయం కూడా ఈ రోజు మీటింగ్ లో ఎవరైతే వచ్చారో మీకు ఒకవేళ ఏంటి రికమెండేషన్, ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రజలకు మనం మేలు చేసే ఈ భాగస్వామ్యంలో మనం కూడా ఒక భాగస్వామ్యం అవుదామనే ఆ ఫీలింగ్ మీకు కలిగితే ఈ మీటింగ్ విన్నాక దయచేసి రావాల్సిందిగా కోరుతూ, ఈ జూమ్లోకి వచ్చిన వాళ్ళకి నేను ఒక ట్రాక్ సిస్టమ్ కూడా పెట్టాను, ఎందుకంటే ఎంకరేజ్ చేయడం కోసం అని. వారి పేర్లు చదువుతాను. దయచేసి రాత్రి అనౌన్స్ చేయలేదు. గవర్నీలు సంతోష్ కుమార్ గారు, గవర్నీలు శివాజీ గారు, గవర్నీలు శివానంద్ గారు, గవర్నీలు మదీనా గారు, గౌరీలు సిహెచ్ భవానీ గారు రాత్రి జూమ్లో అనౌన్స్ చేయాల్సిన పేర్లై ఈ రోజు అనౌన్స్ చేసే పేర్లు కేవీఎల్ఎన్ శర్మ గారు, కృపావతి గారు, జి విజయలక్ష్మి గారు, ఎస్ఎన్కే వర్మ గారు, వర్ధిని గారు. ఈ 10 మందికి ఏంటి సిస్టమ్ పెట్టాను నేను. ఎలాగంటే జూమ్లోకి రండి, ఈ యొక్క ఆరోగ్య అవగాహన సదస్సు రండి, అవగాహన చేసుకోండి. ఫస్ట్ మనమని నేను చెప్పట్లా, అవగాహన చేసుకోండి. మనం ఏం తింటున్నాం, ఏం తినకూడదు, ఇది మంచిదే కాదు, మీరు అనాలిసిస్ చేసుకోండి. మంచిదే అనుకుంటే వదిలిపెట్టండి, రేపే కొనుక్కోవాల్సిందిగా కోరుతూ, నచ్చితే రేపు ఉదయం కూడా ప్రతి ఒక్కరు ఒకసారి వినవలసిందిగా కోరుతూ, విష్ ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన గౌరవ లీడర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్.